నమస్కారం. ఆషాఢమాసం ఆఖరి ఆదివారం కావడంతో తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా అమ్మవార్లకు ఆషాఢం సారెలు సమర్పించారు. రూరల్ మండలంలోని కోండ్రుప్రోలు గ్రామదేవత శ్రీ అంకాలమ్మ తల్లికి, మోదుగగుంట గ్రామదేవత శ్రీ మార్లమ్మ తల్లికి గ్రామస్తులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. పుట్టింటి పూరు గుడిసెల నుండి మేళతాళాలతో ఊరేగింపుగా బయలుదేరి ఆలయాలకు చేరుకుని అమ్మవార్లకు ఆషాఢం సారి నివేదించారు. చీర, రవిక, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, వివిధ రకాల పండ్లు, స్వీట్లు, పిండి వంటలు సమర్పించారు. పుట్టింటి, అత్తింటి వార్లతో పాటు ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుగగుంట గ్రామంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు, కే పెంటపాడు తదితర గ్రామాలలోనూ అమ్మవార్లకు ఆషాఢం సారులు సమర్పించారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండి మండలం వాండ్రం గ్రామంలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారు ఆదివారం శాకాంబరిగా దర్శనమిచ్చారు. పలు రకాల కూరగాయలు, పండ్లతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం సాంప్రదాయ రీతిలో గ్రామ సర్పంచ్ దాసరి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సారి కూడా సమర్పించారు. ఇదిలా ఉండగా పాలకోడేరు మండలం కోరుకల్లు గ్రామ పోలేరమ్మ, పార్వతీదేవుల ఆలయాలకు ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ మహిళలు అమ్మవార్లకు ఆదివారం సారె సమర్పించి సంప్రదాయాన్ని పాటించారు. ఈ కార్యక్రమంలో ఉమా రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాలు మంతెన రాజేశ్వరి, మాజీ అధ్యక్షులు మంతెన రంగబాబు, గ్రామ ప్రముఖులు మంతెన విశ్వేశ్వర మురళీకృష్ణంరాజులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. శక్తి స్వరూపిణి కోట సత్తమ్మ ఆలయ దీర్ఘకాలిక అభివృద్ధికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలో కొలువైన ప్రసిద్ధ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం శ్రీ 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 కోట సత్తమ్మ ఆషాఢ మాసం పురస్కరించుకుని ఆదివారం శాకాంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దీనిలో భాగంగా అమ్మవారిని దుర్గేష్ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శంకు, చక్ర, గద, అభయహస్త, యజ్ఞోపవేదధారిణిగా ఏకశిలా స్వయంభు విగ్రహంతో త్రిశక్తి స్వరూపుగా కొలువైన తల్లిని దర్శించుకోవడం తృప్తిగా ఉందన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. తొలుత దేవస్థానం పండితులు, అధికారులు దుర్గేష్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కొంగు బంగారమై నిలిచేటువంటి కోట సత్తమ్మ తల్లి అమ్మవారు ఈరోజు శాకాంబరీ దేవిగా అలంకరణతోటి భక్తులందరికీ కూడా ఆశీర్వాదం అందిస్తున్నటువంటి శుభ సందర్భంలో అమ్మవారిని దర్శించుకుని ఈ ప్రాంత ప్రజల్ని, ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా వేలాది మందిగా తరలివచ్చేటువంటి భక్తులందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలని ప్రసాదించాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. ఇవాళ ఈ పరిసర ప్రాంతాల్లో కోట సత్తమ్మ తల్లి వారి ఆలయం ఎంత ప్రసిద్ధిగాంచిందో మన అందరికీ తెలుసు. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల సంఖ్య కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉందనేటువంటి మాటని ప్రస్ఫుటంగా నమ్ముతూ, అందుకే రేపు అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే మనం గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నిర్వహిస్తున్నామో ఆ ప్రాజెక్టులో అంతర్భాగంగా కోట సత్తమ్మ తల్లి టెంపుల్ దగ్గర భక్తులకి వారి సౌకర్యార్థం కానీ ఇతరత్రా కానీ కొన్ని సౌకర్యాలు కల్పించాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. ప్రాజెక్టులో పొందుపరిచాం.
త్వరలోనే ఆ కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. దాంతోపాటు ఇవాళ ముఖ్యమైనటువంటి అంశం, ఇక్కడ బయట వాటర్ లెవెల్ పెరిగితే ఆ డ్రైనేజీల్లోంచి వాటర్ ఆలయంలోకి వచ్చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకే దానికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలికమైనటువంటి పరిష్కారాన్ని చూడడం. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలువెల్లు గ్రామంలో కొలువైన గ్రామదేవతలు శ్రీ మహంకాళమ్మ ముత్యాలమ్మ అమ్మవారికి ఆషాఢమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి చీర సారే సమర్పించారు. అమ్మవార్లను శాకంబరీదేవిగా అలంకరించగా మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శించుకున్నారు. తొలుత గ్రామంలో ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ఊరేగింపు చేశారు. మీరు ఇంటి వద్ద నుంచి తెచ్చినటువంటి అమ్మవారికి వస్త్రం సమర్పయామి అన్నప్పుడు మీరందరూ కూడా మీ వస్త్రాలు ఇవన్నీ కూర్చుని లోపల అమ్మవారి దగ్గర మీరే వెళ్ళి నమః ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధీనామ విత్రియవతుస్మై శ్రీ గురవే నమః. అస్మదాచార్య అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కాకినాడ మెడికేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభంను ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెర్ల జగ్గిరెడ్డి పరామర్శించి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన కుమారుడు గిరిబాబును పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని, ఇప్పుడే మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పద్మనాభం కుమారుడు గిరితో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారని, అలాగే ఏ విధమైన ఇబ్బంది వచ్చినా మెరుగైన వైద్యం కోసం ఎక్కడికైనా ఎయిర్ లిఫ్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలని జగన్ ఆదేశించారని ఆయన అన్నారు. వేయొద్దనేటువంటి మాట జగన్మోహన్ గారు చెప్పమన్నారు. జగన్మోహన్ గారు కూడా మరి గిరి గారితో మాట్లాడారు ప్రత్యక్షంగా. వాళ్ళ అబ్బాయి గారి అబ్బాయితో జగన్మోహన్ గారు కూడా ఫోన్లో మాట్లాడి జరగడం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎవరో డాక్టర్ గారు చెప్పారు, వాళ్ళందరూ కూడా జగన్మోహన్ గారు మాట్లాడమని చెప్పారు. అలాగే జగన్మోహన్ గారు చెప్పిన మాట ఏంటంటే ఒకటి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా వెనకడం, ఎయిర్ లిఫ్ట్ అలా చేయండి అనేటువంటిది ఈ డాక్టర్ల యొక్క ఆలోచన తీసుకుని ఆకర్షణ చేయడం చెప్పారు. ఆయన మాట్లాడగలుగుతున్నారా? ఆషాఢమాసం సందర్భంగా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామదేవత పల్లాలమ్మ అమ్మవారికి ఆదివారం సారె సమర్పించారు. అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో శాకంబరి అవతారంలో అలంకరణ చేశారు. గ్రామంలోని ప్రజలంతా ఊరేగింపుగా అమ్మవారికి సారెను తీసుకువచ్చారు. పసుపు కుంకుమలు, వివిధ రకాల పిండి వంటలు, పూలు, పండ్లు, స్వీట్లు సారె రూపంలో అమ్మవారికి సమర్పించారు. ఏలూరు జిల్లా వార్తలు. ఏజెన్సీ ప్రాంతంలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు దాతల భాగస్వామ్యం కీలకమని ఏలూరు జిల్లా పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు తెలిపారు. బుట్టాయిగూడెం మండలం దొరమామిడి గ్రామంలో ఒక ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రి సహకారంతో ఆదివారం ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వర్షాకాలం సీజన్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు ఎక్కువగా అనారోగ్యం బారిన పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అందించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా ఇవన్నీ కూడా ఎక్కువ ప్రబలేటువంటి రోజులు ఇవి. దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా చాలా స్పీడ్గా వీటి మీద చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇలాగ స్వచ్ఛందంగా కూడా ప్రైవేట్ హాస్పిటల్ వారు ఇలాగ నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా ఈ ఒక్క మండలమే కాకుండా గిరిజనగూడెల్లో అనేక గ్రామాల్లో వైద్య సదుపాయం లేనటువంటి గ్రామాలు ఉన్నాయి. దానికి కూడా వీరి సహాయ సహకారాలతో అక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను
స్టాఫ్ వారికి తెలియజేస్తున్నాం, నాగరాజు గారికి. వైద్యం మీద ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. హాస్పిటల్స్లో సరైన సిబ్బంది కొరత లేకుండా చేసింది. అలాగే మెడిసిన్కి సంబంధించి అన్ని మెడిసిన్స్ కూడా ఈరోజు ప్రతి హాస్పిటల్లో, ప్రతి గ్రామంలో ఆశా వర్కర్ల ద్వారా కానీ లేకపోతే ఏఎన్ఎంఎస్ నర్సుల ద్వారా కానీ ఈ విధంగా గ్రామాల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువ లేకోకుండా ఈరోజు చర్యలు చేపట్టారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా దివ్యాంగులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. పాలకొల్లులో ప్రకటించిన కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు. పాల్గొన్న రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు స్వాతంత్ర సమరయోధుల పార్కును సందర్శించి సమరయోధురాలు సోరంపూడి మహాలక్ష్మమ్మకు పూలమాలలు వేసి అంజలి ఘటించిన మనవలు, ఆత్మీయ బంధువులు. తణుకులో ఘనంగా ప్రపంచ చదరంగ దినోత్సవం. చెస్ క్రీడతో విజ్ఞానాన్ని పెంచుకోవాలని హితవు పలికిన ఉపాధ్యాయులు. తణుకు ఎస్కేఎస్డీలో బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ విజేతలకు బహుమతులు అందించిన నిర్వాహకులు. విజయవంతంగా ముగిసిన జిల్లా స్థాయి పోటీలు. రైతుల అవసరాలు తీర్చే విధంగా సహకార సంఘాలు పనిచేయాలి. పెంటపాడు మండలం కోరుమిల్లిలో ఉద్బోధించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి. మరింత పెంచనున్న డ్వాక్రా సంఘాల రుణ పరిమితి. తాడేపల్లిగూడెం మండలంలో వెల్లడించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా జీఎం సుభకర్. ఉండి పాలకోడేరు మండలాల్లో ఘనంగా ఆషాఢమాసం సారలను అమ్మవార్లకు సమర్పించుకున్న భక్తులు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న నారీమణులు. కోట సత్తెమ్మ ఆలయ దీర్ఘకాలిక అభివృద్ధికి చేపట్టిన కృషి. తిమ్మరాజుపాలెంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి కందుల. పేలివెన్ను గ్రామ దేవతలకు మహిళలు సమర్పించుకున్న ఆషాఢం చీర, సారెలు. శాకాంబరి దేవులుగా దర్శనమిచ్చిన మహంకాళమ్మ, ముత్యాలమ్మవార్లు. కాకినాడలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడను పరామర్శించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు జగ్గిరెడ్డి. దాతల సహకారం ఉంటే ఏజెన్సీ ప్రాంత ప్రజలందరికీ సమకూర్చనున్న వైద్య సేవలు. దొరమామిడి గ్రామంలో వివరించిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.